గురువులకు, ఇంపాక్ట్ సంస్థ అధినేత గంపా నాగేశ్వరరావు సార్కి, మెంటర్స్కి అండ్ నైపుణ్య బ్యాచ్ 205 బ్యాచ్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ కలపాల సార్కి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం స్పీకర్ కోసం ఒక చిన్న పరిచయం చేసుకుందాం. ఆయన వచ్చేసి సురిశెట్టి ఇంద్రసాయి గారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అట్ జేఎన్టీయు జీవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో చేశారు. అండ్ 137 ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ బ్యాచ్లో వర్క్షాప్ చేశారు. ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. సహజంగా మనం చిన్న వయసులో ఉన్న వాళ్ళు బీటెక్ చదువుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఇలాంటి కోర్సెస్ కానీ అలాంటివి చేయడానికి ఇష్టపడరు. కానీ ఇంద్రసాయి గారు చిన్న వయసులోనే ఒక కోర్స్ నేర్చుకొని ఆయన ఈ సమాజానికి ఏం చేయగలరు అనేది చూస్తూ ఇంపాక్ట్ లో కొనసాగుతూ ఎంతో మందికి పీపీటీ గురించి అండ్ ఆయనకి తెలిసిన టెక్నాలజీ గురించి షేర్ చేస్తూ వచ్చారు. వెల్కమ్ సార్, డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. Hello everyone, happy evening to all. My name is Sursheti Endarasa. ముందుగా నాకు జన్మ తల్లిదండ్రులకు, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు నా పాదవందనాలు. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గౌరవనీయ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఈ రోజు మన ఈ కార్యక్రమం అంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ సార్కి, అలాగే కో ఇన్ఛార్జ్ అయినటువంటి దాత్రి మేడంకి, అలాగే మెంటర్స్ అందరికి, అలాగే పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఏ వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అలాగే మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ మేడం. ఓకే, ఈ రోజు సెషన్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అసలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి? ఒక స్పీకర్ కి లేదా ఒక ట్రైనర్ కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే అవసరం ఉందా? అంటే అది లేకుండా మనం మన స్పీచ్ కానీ మన ట్రైనింగ్ కానీ కంప్లీట్ చేయలేమా? అంటే పవర్ పాయింట్ యొక్క యూజ్ ఏంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దానికి కావాల్సిన టూల్స్ ఏంటి? అలాగే ఒక ప్రెజెంటేషన్ వల్ల స్పీకర్ కి లేదా ట్రైనర్ కి యూజ్ ఏంటి? అలాగే వినే పార్టిసిపెంట్స్ అంటే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఆ ఆడియన్స్ యొక్క యూజ్ ఏంటి? అవన్నీ కూడా మనం యూస్ సెషన్ లో చూసుకోవచ్చు. అసలు మనకి ఒక స్పీకర్ కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరమా? ఎవరైనా చెప్తారా? మ్యూట్ చేసుకొని. ఎస్ సార్, అవసరమే. అంటే ఉమ్, మనకి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఏ టాపిక్ చెప్పాలి, నెక్స్ట్ ఏ టాపిక్ చెప్పాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటది. అది చూసి మనం ప్రెజెంట్ చేయొచ్చు మనం ఈజీగా. అవును. అంటే అలాగే మనం మనం చెప్పే సెషన్ వినే ఆడియన్స్ కూడా మనం చెప్పేది వాళ్ళు మనం చెప్తాము. ఒక సెషన్ అయితే ఒక టాపిక్ గురించి మనం వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండాలంటే మనం ఎప్పుడైతే మనం చెప్పే మ్యాటర్ని ఒక పిక్చర్ రూపంలో వాళ్ళకి ఎప్పుడైతే చూపిస్తామో వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటది అనమాట. అలాగే మనం చెప్పేది కూడా ఎఫెక్టివ్ గా వాళ్ళకి చేరుతుంది. అలాగే మనం కూడా ఒక స్పీచ్ కి ఒక కంటెంట్ ఒక ఆర్డర్ లో ప్రిపేర్ అవుతాం. అదంతా మనం గుర్తుపెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ సెషన్ చెప్పాలంటే కొంచెం కష్టమే. అలాంటి టైంలో మనం ఎప్పుడైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేసుకుని పెట్టుకుంటాము, దాంట్లో మనకి నెక్స్ట్ ఏ టాపిక్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుందని చెప్పి మనకు కూడా కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని తయారు చేసుకొని మనం ప్రజెంట్ చేస్తామో మనకి స్పీచ్ అనేది ఆడియన్స్ కి కరెక్ట్ గా డెలివర్ అవుతుంది. మనకు కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఈ రోజు సెక్షన్ లో చూద్దాం. ఓకే, మనకి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జరిగిన క్లాస్ లో సార్ క్యాన్వా గురించి చెప్పారు కదా. మన క్యాన్వాలో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి డిఫరెంట్ అలాగే గూగుల్ షీట్స్ లో కూడా మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది తయారు చేసుకోవచ్చు. అంటే మనం పీపీటీని తయారు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ మనం అందరికీ తెలిసింది, అందరికీ బాగా అలవాటు ఉన్న మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా ప్రజెంట్ చేయాలని చూద్దాం. అసలు ఎలా డిజైన్ చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి అన్ని ఒకసారి చూద్దాం. మన స్క్రీన్ కనిపిస్తుంది. ఎస్ సార్. ఓకే. ఓకే, మనం మైక్రోసాఫ్ట్ పీపీటీ ఏదైతే ఉందో మనం యూజ్ చేసినంటే మన యొక్క ఓపెనింగ్ సీన్ అనేది ఎలా కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బ్లాంక్ ప్రెజెంటేషన్ అని, వెల్కమ్ టు పవర్ పాయింట్, అంటే ఇవన్నీ ఏంటంటే టెంప్లెట్స్ అనమాట. మనం కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అయితే బ్లాంక్ ప్రెజెంటేషన్ తో స్టార్ట్ చేద్దాం.
మనకి జనరల్ గా ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఒక టైటిల్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా మనం స్పీచ్ స్టార్ట్ చేసిన ఒక టైటిల్ తో స్టార్ట్ చేస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ అని కానీ, గోల్ సెట్టింగ్ కానీ అలా ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ మీద మనం ప్రజెంట్ చేయాలనుకుంటాం కదా. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ టైటిల్ అనేది ఏదైతే ఉందో అది యాడ్ చేయడానికి అని చెప్పేసి మనకు ఒక టైటిల్ స్క్రీన్ అనేది ఉందన్నమాట. ఈ టైటిల్ స్క్రీన్ లో మనం ఏదైనా సరే అంటే పెట్టుకోవచ్చు. మన ఎంటైర్ ప్రోగ్రామ్ కి మన సెషన్ కి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ అనేది ఇక్కడ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైటిల్ తీసుకుంటున్నాను, అది టైం మేనేజ్మెంట్ అని. ఇలా మనం ఏదైనా సరే తీసుకోవచ్చు. అలాగే కింద సబ్ టైటిల్ లో మనం ఏం పెడతాం, ఐదర్ మనకి ఏదైతే మనం సెషన్ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక కొటేషన్ కానీ, లేకపోతే మన స్పీకర్ నేమ్ మనమే ప్రజెంట్ చేసేది మన పేరు కానీ, లేకపోతే ఇంకా ఎనీ అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఈ సబ్ టైటిల్ బాక్స్ లో పెడతాం అనమాట మనం. అలా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. మనం ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి టైటిల్ బార్ అన్నమాట. టైటిల్ బార్ లో ఏంటంటే మన ఈ ప్రెజెంటేషన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఏమని సేవ్ చేయాలనుకుంటున్నాం ఆ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం. మనం టైం మేనేజ్మెంట్ అని నేమ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా చూపించింది ఇది, కాబట్టి మనం టైం మేనేజ్మెంట్ అని చెప్పి సేవ్ చేసేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఇక్కడ మనకి ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో వీళ్ళు మన రిబ్బన్స్ అంటాం అనమాట. ఇక్కడ ఏమున్నాయి, హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, డ్రా రిబ్బన్, డిజైన్, ట్రాన్సిషన్, యానిమేషన్, అలాగే స్లైడ్ షో. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి రిబ్బన్స్ లో ఉన్నాయన్నమాట. అసలు మనం దీని ద్వారా యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క హోమ్ రిబ్బన్ లో మనకి స్లైడ్ కి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఆప్షన్ ఈ మెనూ బార్ లో మనకి స్లైడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్లైడ్స్ గురించి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ స్లైడ్ మనం ఏదైతే ఫస్ట్ లో మనకు ఓపెన్ అయిందో ఇదే టైటిల్ స్లైడ్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి టైటిల్ అండ్ కంటెంట్. ఇందులో ఏంటంటే అంటే మన యొక్క ఒక పేజ్ కి పైన ఒక టైటిల్ పెట్టి దానికి సంబంధించిన మ్యాటర్ కానీ, పిక్చర్స్ కానీ, ఎనీ అదర్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కింద పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ హెడర్ అనమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ మనం టైటిల్ పెట్టుకొని ఏదైనా చిన్న టెక్స్ట్ ఉంది అనుకోండి ఒక పేజ్ లో, దాని గురించి ఇది యూస్ చేస్తాం అనమాట. అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి. కంపారిజన్, ఒకవేళ రెండు డిఫరెంట్ ప్లేసెస్ గురించి మనం వాళ్ళకి చెప్తుంటే అప్పుడు మనం కంపారిజన్ అని, లేకపోతే ఓన్లీ టైటిల్ మాత్రమే ఉందనుకోండి కింద మనం పిక్చర్ కానీ, షేప్ కానీ, టేబుల్ కానీ ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే ఇది యూస్ చేసుకుంటాం అనమాట. లేదు మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అంటే బ్లాంక్ స్లైడ్ తీసుకుంటాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే బ్లాంక్ స్లైడ్ లో తీసుకుంటున్నాను. ఓకే. బ్లాంక్ స్లైడ్ లో మనం ఇప్పుడు ఏమైనా యాడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం టెక్స్ట్ ఏదైనా సరే యాడ్ చేయాలంటే ఫస్ట్ బ్లాంక్ స్లైడ్ తీసుకుంటే దాంట్లో ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన టెక్స్ట్ బాక్స్ జనరల్ ఇక్కడ ఉంది చూసారా, ఈ సింబల్ మన టెక్స్ట్ బాక్స్ అనమాట. టెక్స్ట్ బాక్స్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. టైం మేనేజ్మెంట్ అని పెట్టి నేను పెట్టాను అనమాట. ఇప్పుడు మనం దీనికి ఫాంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఉంది, నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, వేరే ఫాంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫాంట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బోడోని అనే ఫాంట్ అనేది సెట్ చేస్తున్నాను. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫాంట్ అన్నమాట. మనం ఈ ఫాంట్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇదే కాదు మన మెయిన్ హెడ్డింగ్ హైలైట్ చేసుకోవడం కోసం బోల్ట్ అనే ఆప్షన్ అనమాట. బోల్ట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ ఏదైనా హైలైట్ చేయాల్సిన పాయింట్ వస్తే దానికి బోల్ట్ యూస్ చేస్తాం అనమాట. మన యొక్క టెక్స్ట్ అనేది థిక్ గా చేస్తుంది. అలాగే మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇలా మనకు నచ్చిన ఫాంట్ సైజ్ పెట్టుకోవచ్చు. నేను ఒక 60 పెట్టాను అనమాట. అలాగే మనకు ఇప్పుడు ఒకవేళ టెక్స్ట్ కలర్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి దీనికి, ఇక మన టెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ కి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. మనకి టెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా కలర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ దీని కింద ఉంది కదా, ఇది టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. అంటే ఓన్లీ మనం ఏదైతే టెక్స్ట్ ఎంతవరకు రాసామో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే ఈ కలర్ అనేది సెట్ అవుతుంది అనమాట. మనం జనరల్ గా అక్కడ అయితే పెద్దగా దాన్ని ఏమి యూజ్ చేయము. నెక్స్ట్ ఇటాలిక్, మనం రాసిన దాన్ని కొంచెం ఇటాలిక్ లాంగ్వేజ్ లో మనకు కావాలనుకుంటే ఇటాలిక్ అన్నమాట. మనం ఏదైతే టైప్ చేసామో అదంతా ఇటాలిక్ వెర్షన్ లో చేంజ్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో, ఏదైతే సెంటెన్స్ లో మన యొక్క కర్సర్ అనేది ఉందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి టైం అనేది చేంజ్ అయ్యింది కానీ మేనేజ్మెంట్ అనేది చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ టైం అనే వర్డ్ లోనే మన యొక్క కర్సర్ అనేది ఉంది. మనకు ఒకవేళ కంప్లీట్ గా చేంజ్ అవ్వాలనుకుంటే మనం మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఇటాలిక్ ఆప్షన్ అనేది పెట్టుకుంటే అప్పుడు మనకి మొత్తం అంతా ఇటాలిక్ లోకి చేంజ్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్. మనం ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఆ సెంటెన్స్ లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందనుకోండి, దాన్ని అండర్లైన్ చేసి చూపిస్తాం కదా జనరల్ గా. అలా అండర్లైన్ అనేది చేయాలంటే ఇక్కడ యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది చేస్తే మనం ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసామో ఆ టెక్స్ట్ అండర్లైన్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ జనరల్ గా మనం ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్ గట్రా వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ అనేది ఒక ఒక అమౌంట్ అని చూపిస్తారు, ఒక 1400 అని చూపించి దాన్ని క్రాస్ చేసి ఒక 700 అని చెప్పి డిస్కౌంట్ ప్రైస్ అని చూపిస్తారు కదా. అలా చూపించడానికి క్రాస్ బార్ అనేది ఒకటి ఉంటుంది. అంటే దాన్ని ఏంటంటే దీన్ని మనం ఇప్పుడు నేను దీన్ని క్రాస్ చేయాలనుకున్నాం అన్నమాట. అప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాం అనమాట. అప్పుడు ఇదైతే ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో మన యొక్క ఏదైతే ఐటమ్ ఉందో అది క్రాస్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెటర్ స్పేస్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వర్డ్, ఒక్కొక్క అక్షరం ఉన్నాయి కదా, ఈ యొక్క లెటర్ కి మధ్య స్పేసింగ్ ఎంత ఉండాలి అని మనం దీని ద్వారా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ లెటర్ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక మనం దగ్గరగా ఉండాలా, లేదా ఇంకా దగ్గరగా ఉండాలా, లేదా కొంచెం లూజ్ గా ఉండాలా, ఇలా అని చెప్పేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇది నార్మల్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ టైప్ చేస్తాను. నాకు ఎలా వద్దు, నేను కొంచెం డిఫరెన్స్ గా చేయాలనుకుంటున్నాను దాన్ని. అది చేయడం కోసం ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ యొక్క స్టైల్ అనేది ఉంటుంది అనమాట. ఇదేంటంటే మన యొక్క టైటిల్ కేసు అంటే ఇప్పుడు ఏదైతే మన సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ యొక్క కేస్ అనేది చేంజ్ చేయొచ్చు. అంటే కంప్లీట్ గా లోవర్ కేస్ లోకి మార్చుకోవచ్చు, లేదా కంప్లీట్ గా అప్పర్ కేస్ లోకి, లేదా క్యాపిటలైజేషన్ ఫార్మాట్. అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ అవుతుంది అనమాట. అది క్యాపిటలైజేషన్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చి టోగుల్ కేసు. టోగుల్ కేసు ఏంటంటే ఓన్లీ అంటే ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడైతే మాన్యువల్ గా ఎంత చేసాం, మన యొక్క ఫాంట్ సైజ్ ఎంత కావాలని చెప్పేసి, లేదు మనం ఒక్కొక్క పాయింట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న యారో సింబల్స్ యూస్ చేసి ఇలా బిగ్ కావాలంటే బిగ్, స్మాల్ కావాలంటే స్మాల్ చేయవచ్చు. లేదు మనం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఇవన్నీ నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేసామో బోల్ట్ అని కానీ, లేకపోతే ఫాంట్ కానీ, సైజ్ కానీ, కలర్ కానీ ఇవన్నీ పెట్టాం. ఇవన్నీ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటారంటే కొంచెం కష్టమే కదా, అంటే టైం అనేది ఎక్కువ పడుతుంది. మొత్తం ఇదంతా ఒకేసారి క్లియర్ చేయడానికి మనకి ఇక్కడ అరేంజ్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఇది మనం యూస్ చేసామంటే కంప్లీట్ గా మనం అప్పటి వరకు ఏదైతే పెట్టామో దానికి స్టైల్స్, ఆ స్టైల్స్ అన్ని ఒకేసారి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. దానికోసం అని చెప్పేసి ఇది యూస్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మెనూ అని ఉంది. సార్ పారాగ్రాఫ్ మెనూ సార్ ఇందాక అనేది ఒకసారి దేనికంటే సార్ ఇందాక అంతా మేడం? ఒకసారి స్టైల్స్ అన్ని రిమూవ్ చేయడం ఒకటి చెప్పారు కదా, అది ఒక్కసారి చెప్పరా? ఆ, ఓకే మేడం. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ కి బోల్డ్ అనే ఆప్షన్ పెట్టాం, అలాగే ఫాంట్ పెట్టాం, తర్వాత ఫాంట్ సైజు, కలర్ ఇవన్నీ పెట్టాం. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ సార్. మనకి ఇవేం వద్దు, మనం కంప్లీట్ గా వేరే డిజైన్ చేద్దాం అనుకున్నాం. ఒక్కొక్కటి ఓకే సార్. ఇండివిజువల్ గా మనం రిమూవ్ చేయాలంటే కష్టం. కాబట్టి దాని అంతటి వాళ్ళు ఇక్కడ అరేంజ్ అనే ఒక సింపుల్ ఆప్షన్ ఉంటుంది అనమాట. క్లియర్ ఆల్ ఓకే ఫార్మేటింగ్. మనం ఎరేస్. ఏదైతే ఓకే ఫార్మేటింగ్ పెట్టామో ఆ ఫార్మేట్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట ఈ ఆప్షన్ మనం యూజ్ చేస్తే. ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క టెక్స్ట్ లో ఏదైనా పారాగ్రాఫ్ ఉందనుకోండి, టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఏదైనా ఒక పారాగ్రాఫ్ అనేది టైప్ చేసాం. ఇలా ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఈ పారాగ్రాఫ్ యొక్క ఫార్మేటింగ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఎలా చూడండి, ఒక ఫస్ట్ లైన్ ఏమో ఇక్కడ ఎండ్ అయింది, సెకండ్ లైన్ ఏమో చివరి వరకు వచ్చింది, థర్డ్ లైన్ ఏమో ఇక్కడతో ఆగిపోయింది. ఇలా ఉంటే అంత నీట్ గా కనిపిస్తుంది మన పారాగ్రాఫ్ లేదు కదా. దానికోసం అంటే మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇది ఏంటంటే జస్టిఫై, మన యొక్క ప్రతి లైన్ ఒకేలా కనిపించేలా చేస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్ గా అదే స్పేసెస్ అన్ని అడ్జస్ట్ చేసుకొని అరేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన కంటెంట్ లో ఏవైనా పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాయింట్స్ ఏమైనా పెట్టాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మన ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ లో ఏవైతే కావాలనుకుంటామో ఆ నోటేషన్స్ అన్ని పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పాయింట్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. లేదు మనకి ముందున్న ఈ సింబల్ నచ్చలేదు, అది చేంజ్ చేయాలనుకున్నాం, దీంట్లోకి వచ్చి మళ్ళీ మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైపు, ఇలా టిక్ మార్క్ కావాలంటే టిక్ మార్క్, ఫ్లవర్ టైప్ కావాలంటే ఫ్లవర్ టైప్, యారో టైప్ కావాలంటే యారో టైప్, ఇలా మనం ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇవి కూడా నచ్చలేదు, నెంబర్స్ పెట్టుకోవచ్చు. మనం కావాలంటే నెంబర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, రోమన్ నెంబర్స్ కానీ, ఇలా స్మాల్ ఆల్ఫాబెట్స్ కానీ, మనకి ఏవి కావాలంటే అవి ఒక పాయింట్స్ టైప్ మనం పెట్టామంటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం ఇక్కడ చూసినప్పుడు ఒక లెటర్ కి ఇంకో లెటర్ కి మధ్య స్పేసింగ్ ఎంత ఉండాలని చూసాం కదా, అలాగే ఇక్కడ ఏంటంటే
అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ లో ఉన్న ఒక లైన్ కి ఇంకో లైన్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి అని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి పారాగ్రాఫ్ అనేది మరీ పెద్దది ఉంది అనుకోండి, అదంతా ఒకే లైన్ లో మనకి రావాలంటే కొంచెం కష్టం కదా. ఇలా కొంచెం మనం ఇలాగా పారాగ్రాఫ్ యొక్క స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒక్కో పాయింట్ కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఇది మనకి నార్మల్ గా ఉంటేనే బెస్ట్, అలా పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మన పాయింట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవన్నీ మనకి ఇక్కడ వద్దు, ఇలా చివరికి తీసుకెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటే అక్కడికి వెళ్ళి ఈ సింబల్ మనం క్లిక్ చేస్తే మన ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ అనేది ఆ చివరికి వెళ్తుంది అనమాట. మనం ఇలా ఇండివిజువల్ కాకుండా మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చివరికి తీసుకెళ్ళిపోతే ఎంటైర్ పాయింట్స్ అనేవి చివరికి వెళ్ళిపోతాయి. మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ ఒక ఏదైనా ఒక చిన్న పాయింట్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ చివరికి మూవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నాం, మన యొక్క ఈ యొక్క ఏదైతే డిజైన్ ఉందో దీంట్లో ఒక ఇమేజ్ పెట్టాలంటే ఇక్కడ పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పిక్చర్స్ అనే ఆప్షన్స్కి వెళ్తే దిస్ డివైస్ అనే దాంట్లోకి వెళ్తే మనం మన డివైస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోటోలు చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్సర్ట్ చేయాలనుకున్నాను, ఈ ఫోటోని వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇక మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ లో దాన్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసామో ఇక్కడ ఇమేజ్ లో మనం ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఇమేజ్ లో ఎటువంటి ఎడిటింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనే ఒక స్లైడ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఇలా ఈ స్క్వేర్ షేప్ లో కాకుండా వేరే షేప్ లో ఎక్కడైనా పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ మనం షేప్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ ఫోటో నేను ఇలా ఒక సర్కిల్ షేప్ లో పెట్టి ఇలా ఒక కార్నర్ లో పెడదాం అనుకుంటున్నాను అనమాట. అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనం పిక్చర్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే దిస్ డివైస్, అంటే మన డివైస్ లో ఏవైతే సేవ్ అయ్యి ఉన్నాయో అవి మనం పెట్టుకోవచ్చు. లేదు మనకి అలా వద్దు, నేను ఏదైనా బయట నుంచి తీసుకుందాం అంటే ఆన్లైన్ లో ఏదైనా సెర్చ్ చేసి అది నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు విడిగా గూగుల్లోకి వెళ్ళి దాన్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మనం డైరెక్ట్ గా ఆన్లైన్ పిక్చర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా బింగ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు నచ్చిన ఇమేజ్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాక్ అని ఒక ఇమేజ్ టైప్ చేస్తున్నాను. ఇదే కొన్ని ఇమేజెస్ సజెస్ట్ చేస్తుంది అనమాట మనకి. దాంట్లో ఒకవేళ మనకి ఏమైనా నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోద్ది అనమాట పిక్చర్ అనేది. ఇలా మనం ఆన్లైన్ నుంచి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఒకవేళ మనకి ఏమైనా షేప్స్ కావాలనుకున్నాం మనం ఇందులోని, ఫర్ ఎగ్జాంపుల్ యారో మార్క్ కానీ స్టార్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా షేప్స్, ఒక షేప్ కావాలనుకుంటే ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సార్ ఇందాక టైం ఒక సర్కిల్ తెచ్చారు కదా, కావాలనుకున్నాం చాలా ఫర్ ఇన్సెట్ ఎగ్జాంపుల్ చెప్పరా సార్? ఇందాక టైం ఫోటో ఇన్సెట్ తీసుకొచ్చారు. మేడం. టైం ఫోటో తీసుకొచ్చారు కదా పిక్చర్ టూల్ నుంచి, ఒక్కసారి చెప్పండి. ఓకే మేడం, ఓకే మేడం, చెప్పండి. ఇక్కడ పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది కదా మేడం, ఆ ఆప్షన్ లోకి వెళ్ళి ఆ, ఆన్లైన్ పిక్చర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక ఆన్లైన్ వెబ్సైట్ బింగ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది మేడం. ఓకే దీంట్లో మనకు బింగ్. కావాల్సినవి మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ లో దొరికే ఇమేజెస్ అన్ని ఇందులో ఉంటాయి. నేను క్లాక్ ఇమేజ్ అని చెప్పి టైప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే చూపించింది అది. నేను దాంట్లోంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇన్సర్ట్ అనేది చేసుకున్నాను అనమాట. ఓకే, ఆ సెర్చ్ సింబల్ దగ్గరే మనం కొట్టుకోవచ్చు మనకి ఏది కావాలో అది. ఎస్, అంటే సపరేట్ గూగుల్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మళ్ళీ దీనికి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇదే మనకి అంటే ఆన్లైన్ తో కనెక్ట్ అయ్యి ఉంది మేడం, కాబట్టి డైరెక్ట్ ఓకే, ఇదే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు పీపీటీ అనేది అందరి నెక్స్ట్ దాంట్లో ఒకటే మనం ఏదైనా ఉంటుంది టేబుల్ కదా? ఇన్సర్ట్ చేయాలి మేడం. పీపీటీ వర్షన్ అందరిది ఒకటే ఉంటది, పిక్చర్ టూల్ ఉంటదా మాకును? మాక్సిమం అందరితో ఒకటే ఉంటుంది మేడం. ఓకే. నెక్స్ట్ ఇన్సర్ట్ లో మనం ఒకవేళ ఏదైనా టేబుల్ పెట్టాలనుకున్నాం, టేబుల్ కావాలంటే టేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన ఆర్డర్ ఎంత అయితే ఉందో ఆర్డర్ అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలి అని చెప్పి మనం సెట్ చేసుకొని దీంట్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఏదైనా కంటెంట్ మనం ఏదైతే హెడ్డింగ్స్ ఇవ్వాలనుకున్న హెడ్డింగ్స్, అలాగే దీంట్లో ఇవ్వాలనుకున్న కంటెంట్. మనం ఎప్పుడైతే టేబుల్ సెలెక్ట్ చేసుకున్నామో అదే హెడ్డింగ్ సపరేట్ చేస్తూ అలాగే అందులో ఉన్న కంటెంట్ సపరేట్ చేస్తూ అదే క్రియేట్ చేస్తుంది. లేదు మీకు ఇక్కడ వచ్చిన ఈ డిజైనింగ్ అనేది నచ్చలేదు, ఇక్కడ మనకి వెళ్ళి డిజైనింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైనింగ్. అలాగే బార్డర్స్ మీద హైలైట్ చేయాలనుకున్నాను, బార్డర్స్ ఆప్షన్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆల్ బార్డర్స్ అంటే మొత్తం అన్ని బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టిక్ అవుట్ సైడ్ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కానీ మీరు పెట్టుకుంటే
అంటే ఏవైతే అవుట్ సైడ్ ఉన్నాయో ఆ బార్డర్స్ అనేవి మాత్రమే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చార్ట్. మనం ఇప్పుడు ఏదైనా చార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పాపులేషన్ కానీ ఏదైనా ఐటమ్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఉంది ఒక దగ్గర తక్కువ ఉంది అని చెప్పడానికి చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఏదైతే మనకి చార్ట్ అనే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అనేవి చూపిస్తుంది. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్. మేడం ఇక్కడ చార్ట్ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఎప్పుడైతే మనం చార్ట్ పెడతామో ఇక మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తాయి అనమాట. అంటే కేటగిరీ 1 లో మీకు ఎన్ని, అంటే దాని యొక్క వాల్యూ అనేది ఎంత ఉండాలి. హలో. తర్వాత కేటగిరీ 1 లో సిరీస్ 2 లో ఎంత ఉండాలి, సిరీస్ 3 లో ఎంత ఉండాలి. ఇలా మన వాల్యూస్ చేంజ్ చేస్తే మన యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం టెక్స్ట్ బాక్స్ చూసాం కదండి. కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు మనం ఇన్సర్ట్ లోకి వెళ్తే టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా ఇందాక స్టార్టింగ్ లో. ఈ హెడ్డింగ్ కి కొంచెం డిజైనింగ్ చేయాలి. డిజైనింగ్ జనరల్ గా మనం ఇందాక ఎలా పెట్టాం, ఇలా హోమ్ లోకి వచ్చి దీంట్లో ఫాంట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా ఇందాక. ఒక ఫాంట్ అనేది పెట్టుకున్నాం. ఫాంట్ పెట్టి నేను బోల్డ్ సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే నార్మల్ ఈ డిజైనే కాకుండా మనకు కొన్ని స్పెషల్ డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట. వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ లో, ఈ ఆప్షన్ లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని వర్డ్ ఆర్ట్ ఆప్షన్స్ లోకి వెళ్తే అంటే దాని షాడో పడడం, దాని షాడో రావడం. ఇక్కడ చూడండి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే దాని షాడో అనేది వచ్చింది కదా. ఇలాగనమాట. ఇంకా వర్డ్ ఆర్ట్ లో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ పెట్టుకున్నాను టైం మేనేజ్మెంట్ అని. దీని ఫాంట్ కూడా చేంజ్ చేసి దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను 40 వరకు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి వర్డ్ ఆర్ట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ నచ్చిన షేప్, అంటే ఆ షేప్ అనేది కాపీ అవి కింద వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఇది మనం పెట్టుకోవాలనుకుంటే దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ పొజిషన్ లో అంటే ఆ పొజిషన్ లో. అలాగే దీన్ని ఎడిట్ కావాలంటే ఎడిటింగ్ ఇందాక ఆప్షన్స్ చూసాం కదా. ఇలా అంటే కలర్ చేంజ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇక్కడ చూడండి ఈ కలర్ అంటే చుట్టూ స్మాల్ లైన్ కింద వచ్చి మధ్యలో స్పేసింగ్ టైపు. ఇలా మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనకి స్లైడ్ లో డే టు టైం యాడ్ చేయాలంటే ఇక్కడ డేట్ అండ్ టైం ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్తే మనం డే టు టైం ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. అప్డేట్ ఆటోమేటికలీ ఫిక్స్డ్. మనం ఫిక్స్డ్ అని పెట్టామంటే ఒక డేట్ పెడితే ఇంకా ఆ డేటే ఫిక్స్డ్, అంటే ఎన్ని రోజులు మారినా సరే డేట్ అనేది మారదనమాట. ఎప్పుడైతే మనం అప్డేటెడ్ ఆటోమేటికలీ అంటే ఒకవేళ మనం ఈ రోజు పెట్టాం ఈ డేట్, రేపు మళ్ళీ వచ్చి చూసుకుంటే డేట్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట రేపటికి. అలా మనం అప్డేట్ ఆటోమేటికలీ కానీ ఫిక్స్డ్ కానీ ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది మనం అవసరం ఉన్నప్పుడు చేస్తాం. ఇలా డేట్ అనేది ఇక్కడ వచ్చింది చూసారా. నేను అప్డేటెడ్ ఆటోమేటికలీ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేపు రేపు మనం ఓపెన్ చేస్తే రేపటి డేట్ చూపిస్తుంది అనమాట. అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ సెషన్ చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటే అంటే అప్డేట్ ఆటోమేటికలీ అంటే మనం ఏ రోజు అయితే సెషన్ చెప్పాలనుకున్నామో ఆ రోజు డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం వీడియో ఏమైనా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ వెళ్ళి వీడియోస్ అంటే మనకు కావాలంటే ఇందాక ఎలాగైతే ఇమేజ్ ఇన్సర్ట్ చేసామో మన డివైస్ లోంచి కానీ ఆన్లైన్ లోంచి కానీ ఎలాగైనా సరే చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆ తర్వాత డ్రా. మనం ఇప్పుడు ఏదైనా షేప్స్ కానీ ఏమైనా ఓన్ గా డ్రా చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూస్ చేస్తే ఇలా షేప్స్ అంటే మనం కావాలంటే డ్రా చేస్తాం. జనరల్గా ఇది ఎక్కువ యూస్ చేయం మన ప్రెజెంటేషన్ కి. నెక్స్ట్ దాని తర్వాత డిజైనింగ్. డిజైనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన యొక్క స్లైడ్ అనేది ఇలా ఎంటీ స్లైడ్ ఉంది కదా.
మొత్తం అంతా వైట్ బ్యాక్గ్రౌండ్ తో మనం పెట్టిన టైటిల్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇందులో. ఇలా ఉంటే మనకి రొటీన్ గా అంత అట్రాక్టివ్ గా అయితే లేదు కదా, దానికోసం మనం డిజైన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇందులో ఏంటి, మన డిజైన్ అని పెడితే మన యొక్క ఎంటైర్ స్లైడ్స్ ఏవైతే మనం ప్రిపేర్ చేస్తామో ఆ స్లైడ్స్ అన్ని కూడా ఈ డిజైన్ లో చేంజ్ అయిపోతాయి. మనం ఇందులో మనం నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది అన్నమాట. ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. నేనైతే ప్రజెంట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఇది అయిపోయిన తర్వాత డిజైనింగ్ ఆప్షన్ మొత్తం మనకి ఇక్కడ ఎన్ని అయితే డిజైనింగ్ ఆప్షన్స్ ఉంటాయో ఇవన్నట్టు మనం ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ట్రాన్సిషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ప్రజెంట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫస్ట్ స్లైడ్, సెకండ్, థర్డ్, ఇలా స్లైడ్స్ అనేవి నార్మల్ గా వస్తున్నాయి. ఇలా నార్మల్ కాకుండా కొంచెం స్పెషల్ గా మనకి రావడం కోసం ట్రాన్సిషన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక స్లైడ్ కి నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళడానికి కొంచెం మనకి డిజైన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఉంది అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫేడ్ అంటే ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్ మనకి ఎలా ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది. పుష్ అంటే ఇలా పైకి పుష్ అవుతుంది వైపు. ఇలా మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్లైడ్ కి ఒకటి సెలెక్ట్ చేశాను, సెకండ్ స్లైడ్ కి ఇంకోటి. అలా మనం ఏ స్లైడ్ కావాలంటే ఆ స్లైడ్ కి, అది మనం ఏ స్లైడ్ కి ఆ స్లైడ్ కి ఇండివిజువల్ గా వెళ్ళి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం దేనికైతే యాడ్ చేసామో దానికి మాత్రమే అప్లై అవుతుంది. ఇలా పెట్టాము. ఇప్పుడు మనం ప్రజెంట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని. చూడండి, సపరేట్ గా దేనికి అది ఏ స్లైడ్ కి ఆ స్లైడ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఓపెన్ అవుతుంది కదా, దానికోసం మనం ట్రాన్సిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యానిమేషన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టెక్స్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ టు సెకండ్, సారీ, యానిమేషన్స్ ఇవి ఏవైతే టెక్స్ట్ అనేవి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం ముందే వెళ్ళి అది స్క్రీన్ మీద డిస్ప్లే చేసేస్తే అన్ని ఉంటాయి కదా. మనకి అలా కాకుండా ఒక point తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పాయింట్ అక్కడ డిస్ప్లే అవుతుంది, దాని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అంటే కంటెంట్ అంటే మన మైండ్ లో ఉంటుంది, జస్ట్ అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేటట్టు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేటట్టు అలా చేసుకోవడానికే మనం యానిమేషన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ కి నేను యానిమేషన్ ఒకటి పెడుతున్నా, తర్వాత సెకండ్ పాయింట్ కి ఇంకొకటి. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇది మన ఇదంతా ఒక టెక్స్ట్ బాక్స్ లో ఉంది కాబట్టి మనం ఏ ఒక్కటి పెట్టినా సరే అన్నిటికీ అప్లై అవుతుంది. మనం ఇండివిజువల్ గా దేనికైనా సింగిల్ గా పెట్టాలనుకుంటే పెట్టేనా? ఆ ఇండివిజువల్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి పెడితే ఒక్కదానికి అప్లై అవుతుంది. లేదు మనం ఎంటైర్ టెక్స్ట్ బాక్స్ ని ఇది ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుని పెడితే మొత్తం ఎంటైర్ ఆ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే ఉందో దాని అంతటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇలా పెడితే మొత్తం అంతా అప్లై అవుతుంది. అన్ని పాయింట్స్ ఒకేసారి వస్తున్నాయి. కానీ మనకు అలా కాదు కావాల్సింది. ఒక్కో పాయింట్ ఇండివిజువల్ గా ఒక పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ గురించి మనకు కావాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ ని దాన్ని ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకొని ఒక పెట్టుకుంటాం. నెక్స్ట్ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఆప్షన్ పెట్టుకొని థర్డ్ అండ్ అలాగే ఫోర్త్ అలా మనం ఇండివిజువల్ గా ఏ ఏ టాపిక్ దానికి సపరేట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కో పాయింట్ అనేది ఇండివిజువల్ గా వస్తుంది చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే మనం ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అదంతా వాళ్ళకి అర్థమైన తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తుంది అనమాట. అలా మనం ఇండివిజువల్ గా యాడ్ చేసుకోవాలనుకుంటే దానికోసం మనం ఈ యానిమేషన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్లైడ్ షో అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏదైతే మనం కంప్లీట్ గా చేసేసిన తర్వాత దాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటే దానికి మనం స్లైడ్ షో యూజ్ చేస్తాం. స్లైడ్స్ లోకి వెళ్తే ఫ్రమ్ బిగినింగ్, ఫస్ట్ ఆఫ్ మనం ఏదైతే మొత్తం అంతా పీపీటీ రెడీ చేసిన తర్వాత దాన్ని ప్రజెంట్ చేస్తాం కదా, ప్రజెంట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి టెస్ట్ చేసుకున్నప్పుడు ఫ్రమ్ బిగినింగ్ అంటే మనకి ఏదైతే ఫస్ట్ స్లైడ్ ఉందో ఈ ఫస్ట్ స్లైడ్ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మొత్తం అంతా ప్రెజెంటేషన్ అనేది జరుగుతుంది. లేదు ఫ్రమ్ కరెంట్ స్లైడ్, మనకు అదంతా అవసరం లేదు,
నేను ప్రజెంట్ ఇక్కడ మాత్రమే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయాలని అనుకుంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్, ఇది ఏదైతే ఉందో కరెంట్ స్లైడ్ మాత్రమే ప్రజెంట్ అవుతుంది. ఒకసారి సారీ అండి, సిగ్నల్ సిగ్నల్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా స్క్రీన్. ఎస్ సార్. ఓకే, స్లైడ్ షోలో ఆప్షన్ అదనమాట. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత రివ్యూ మొత్తం అంతా మనం చేసిన తర్వాత, అంటే మనం రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒకసారి ట్రయల్ కోసం ఇది యూస్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఇప్పటివరకు ఏమేమి చూసాం, హోమ్ లోకి వెళ్తే మన యొక్క టెక్స్ట్ కి బోల్ట్ కానీ ఇటాలిక్ అండర్లైన్ క్రాస్ చేయడం, ఇవన్నీ ఆప్షన్స్ ఫస్ట్ స్లైడ్ లో ఉంటాయి. అలాగే మన యొక్క ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా, అలాగే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేమో ఫాంట్ కలర్ సెట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి ఫాంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ పాయింట్స్ అనేవి ఇలా సెట్, ఈ ఆప్షన్ ద్వారా సెట్ చేసుకుంటాం. తర్వాత షేప్స్ అని సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత ఇన్సెట్ లో పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ లోకి వెళ్ళి మన మన దాంట్లో ఆల్రెడీ ఏవైతే సేవ్ అయి ఉన్నాయో అవి కావాలంటే దిస్ డివైజ్ అని, లేదు మనకు ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇంకా టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే టేబుల్ ఆప్షన్, షేప్స్ కావాలంటే షేప్స్, ఇంకా చార్ట్స్ కావాలంటే చార్ట్స్, ఇలా మనకి వర్డ్ ఆర్ట్, లేదు మన యొక్క దీనికి ఏదైతే ప్రెజెంటేషన్ హెడర్ ఫోటోలో పెట్టాలనుకుంటే ఇది పెడతాము. తర్వాత నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్తే మనకి ఏ స్లైడ్ కావాలంటే ఆ స్లైడ్ పెట్టుకోవచ్చు. ట్రాన్సిషన్స్ లో చూసాం కదా. నెక్స్ట్ యానిమేషన్స్, మొత్తం మనం ఈ ఒక పీపీటీని రెడీ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి నీట్ గా ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం ప్రిపేర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేయాలంటే దాదాపు మనకి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది కదా. ఇలా కాకుండా మనకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్ లో ఏంటంటే విత్ ఇన్ 2 minutes లో మన యొక్క ఎంటైర్ ప్రెజెంటేషన్ ని ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో కూడా ఒకసారి చూద్దాం. అంటే ఏఐని యూస్ చేసుకొని మనం అది ప్రిపేర్ చేస్తాం. కనిపిస్తుంది నా స్క్రీన్. ఓకే, ఇది వచ్చేసి గామా వెబ్సైట్ అన్నమాట. అంటే జనరల్ గా మనం ఏంటంటే పీపీటీ తయారు చేయాలంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి వెళ్ళి మొత్తం ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ లో తయారు చేసుకుంటాం. లేదు మనకి అంటే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఈ గామా అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మనం విత్ ఇన్ 2 minutes లో మనకి ఏదైతే కంటెంట్ తో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసుకొని తయారు చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు వెబ్సైట్ పేరు గామా. మేము జనరల్ గా గూగుల్లోకి వెళ్ళి గామా అని టైప్ చేస్తే మీకు వస్తుంది. దీంట్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేయాలనుకున్నాం కాబట్టి క్రియేట్ న్యూ లోకి వెళ్తాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ జనరేట్ అని ఉంది. జనరేట్ అనే ఆప్షన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ప్రెజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్. మనమైతే ప్రెజెంటేషన్ తయారు చేయాలనుకున్నాం ప్రెజెంటేషన్ కి వెళ్తాం. తర్వాత ఎన్ని కార్డ్స్ కావాలని అడుగుతుంది. ఎన్ని కార్డ్స్ అంటే ఎన్ని స్లైడ్స్ మన టోటల్. ఇక్కడ మాక్సిమం వచ్చేసి 10 స్లైడ్స్ వరకు ఉంటాయి కాబట్టి మనం 10 సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫాల్ట్ లోనే వస్తుంది మన యొక్క స్క్రీన్ సైజ్ అనేది. నెక్స్ట్ మనం దేని గురించి కావాలనుకుంటున్నాం అనేది ఇక్కడ టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం మేనేజ్మెంట్ గురించి కావాలి. ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనకు కావాల్సిన కంటెంట్ దేని గురించి అయితే మనం కంటెంట్ తయారు చేసుకున్నామో ఆ టైటిల్ అనేది అక్కడ ఇస్తే ఒక అవుట్లైన్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. మనం జనరేట్ అవుట్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓకే, మనకి ఏ కీ పాయింట్స్ ఉంటాయి అందులోని, అంటే ఇది తయారు చేసి ఇచ్చే దాంట్లో ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్, ఐడెంటిఫై టైం వేస్టర్స్, ఇలాగనమాట ఒక 10 కీ పాయింట్స్ అనేది చూపించింది. ఈ కీ పాయింట్స్ ప్రకారం తన అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది పీపీటీని ప్రిపేర్ చేస్తుంది. మనకి ఇందులో ఇవన్నీ పాయింట్స్ మనకు ఓకే కాదు ఒకసారి చెక్ చేసుకుంటాం.
ఓకే ఫస్ట్ ఓకే. ఒకవేళ మనకి ఏదైనా పాయింట్ నచ్చలేదు, మనకి ఆ పాయింట్ అక్కడ అవసరం లేదనిపించింది, అప్పుడు దాన్ని డిలీట్ చేసుకుంటాం. ఇక్కడ డిలీట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. లేదు మీకు ఇంకా వేరేదైనా కొత్తది కావాలనుకుంటున్నారు, ఇక్కడ యాడ్ కార్డ్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మీకు కావాలంటే మీరు ఏదైనా మనం ఓన్గా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ టైం మేనేజ్మెంట్ టూల్స్ అని టైప్ చేస్తున్నాను. అది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి కావాల్సిన కంటెంట్ ఏ టైప్ కావాలి, బ్రీఫ్ గా కావాలా, మీడియం గా కావాలా, డీటెయిల్ గా కావాలా. మనం ఇప్పుడు కూడా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు బ్రీఫ్ గా తీసుకుంటే బెస్ట్. మనం ఎలాగైనా సరే తీసుకోవచ్చు, మీడియం గా కావాలంటే బ్రీఫ్, ఎలాగైనా సరే. నేను ప్రెజెంట్ అయితే మీడియం గా పెట్టాను. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత థీమ్ ప్రివ్యూ అడుగుతుంది అనమాట. మనకి ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొక టైప్ ఆఫ్ థీమ్, ఇదొక టైపు. అంటే ఈ పక్కన ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే నాకు ఈ థీమ్ ఓకే అనుకున్న తర్వాత జనరేట్. ఇప్పుడు మనం ఇచ్చిన ఏదైతే టాపిక్ ఇచ్చామో టైం మేనేజ్మెంట్ ఇచ్చాం, టైం మేనేజ్మెంట్ మీద మొత్తం 10 స్లైడ్స్ తో పీపీటీ అనేది కంప్లీట్ గా ప్రిపేర్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇది ఒక ఈజీ వెబ్సైట్ అనమాట. సింపుల్ గా మన పీపీటీని ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ గా ఏదైనా మన మీటింగ్ వెళ్ళాలనుకున్నాం, ఆ మీటింగ్ టైంలో మన పీపీటీ అర్జెంట్ గా అవసరం అయింది, అప్పుడు మనం మొత్తం అంతా ఆ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో చేయాలంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. అంత టైం మనకి లేదు అనుకున్న టైంలో మనం సింపుల్ గా ఈ వెబ్సైట్ లోకి వచ్చి మనం ఏదైతే కంటెంట్ అనుకున్నామో ఆ కంటెంట్ అక్కడ అక్కడ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఏఐ జనరేటెడ్ పీపీటీ అనేది వస్తుంది. దీంట్లో మనం ఏమైనా కావాలంటే ఎడిటింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫిషియన్సీ మేనేజ్ టైం మనకి ఇది నచ్చలేదు, ఇది దీన్ని సింపుల్ గా మనం రిమూవ్ చేసేసుకొని ఇక మనకి వేరే కావాలంటే వేరే టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ ఫోటో మీకు నచ్చలేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైడ్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఒక minute. ఇవి కూడా మీరు కావాలంటే మీ థీమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. థీమ్ మనకి ఈ థీమ్ నచ్చలేదు ఇందా పెట్టుకున్నాం, ఇప్పుడు వేరే కావాలంటే వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక వెబ్సైట్ అన్నమాట. నెక్స్ట్ దీని ద్వారా మనం పీపీటీ మనకు కావాల్సినట్టు రెడీ చేసుకోవచ్చు. అర్థమైన పీపీటీ ఎలా రెడీ చేయాలో అందరికి? ఇది డౌన్లోడ్ చేయడం ఎట్లా ఏమైనా డౌట్స్ తర్వాత? ఉన్నాయి ఇందులో? సార్ ఇప్పుడు ఇది ఏ ద్వారా అన్ని చెప్పారు కదా జనరేట్ ఏదండి వరకు. అంటే ఇప్పుడు ఈ ఓకే టైం ఓకే మేనేజ్మెంట్ చెప్తున్నాను అది ఏ కూడా. ద్వారా డౌన్లోడ్ చేయడం అంతా అయిపోయినాక డౌన్లోడ్ ఎలాగా? చెప్తున్నాను చెప్తున్నాను మేడం అది కూడా. ఒక 2 minutes వెయిట్ చేయండి, స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? జస్ట్ ఇందాక పెట్టిందే ఉంది సార్. ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, రెడ్యూస్ స్ట్రెస్ అది. సార్ ఒకసారి పిపిటి క్లోజ్ చేసి మళ్ళీ షేర్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తుందా సార్? సే షేరింగ్ పాయింట్స్ డిస్కనెక్ట్ అయిపోయింది. డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓకేనా సార్? మూవింగ్ ఓకేనా సార్? రొటేట్ అవుతుంది, ఇంకా ప్రాసెస్ లో ఉంది. వచ్చింది సార్, కానీ ఇందాకదే సేమ్. ఓకే మూవ్ చేంజ్ అవుతుంది అవుతుందా మేడం? అవుతుంది సార్. ఓకే. ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీని ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈమెయిల్ కానీ మన ఏదైనా ఈమెయిల్ కి ఏదైనా, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ, అంటే వాట్సాప్ మాక్సిమం ఆప్షన్ ఉండదు, ఈమెయిల్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఎక్స్పోర్ట్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులోని ఓన్లీ ఇంగ్లీష్ ఏనా ఇన్బిల్ట్, తెలుగు కూడా వస్తుందా?
ఓన్లీ ఇంగ్లీషే వస్తుంది. అంటే లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం స్టార్టింగ్ లో. లాంగ్వేజ్ చేసుకుంటే దాన్ని బట్టి వస్తుంది. ఆ, అంటే తెలుగు అవైలబిలిటీలో ఉందో లేదో మన ఐడియా లేదు. ఓకే. సార్ ఒక డౌట్ ఇక్కడ ఇందాక అడిగింది కదా నేను మేడం. అది మిస్ అయ్యాను సార్. ఏఐ ఇది సార్, ఈ గామా ఓకే వెబ్సైట్ మేడం, ఎలా అది గామా ఓపెన్ వెబ్సైట్ చేశారు సార్? మేడం. అంటే క్రోమ్ లో మేము మామూలు డైరెక్ట్ క్రోమ్ గా లోకి వెళ్ళి గామా గామా డాట్ అని టైప్ చేస్తే వస్తుంది మేడం. ఓకే ఓకే. ఇందులో లాంగ్వేజ్ తెలుగు అవైలబుల్ గా లేదు మేడం, మీకు మాక్సిమం ఇంగ్లీష్ లోనే వస్తుంది మేడం. ఓకే ఓకే. గామాలో ఓకే. తెలుగు లేదు, కానీ మామూలుగా ఆ, ఏ గూగుల్లో తెలుగు ఉంది కదా. అంటే ఏఐలో ఉంటుంది మేడం. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మనకు తెలుగులో రాదు మేడం, ఇంగ్లీష్ లోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది వస్తుంది. ఓకే ఓకే. ఓకే. ఇది మీకు అర్థమవుతే నెక్స్ట్ చాట్ జీపీటీ యూజ్ చేస్తే, అంటే మనం ఇప్పుడు మన స్పీచెస్ కి కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. కంటెంట్ ప్రిపేర్ అవును చేసుకోవాలంటే మనం చాలా బుక్స్ రిఫర్ చేయాలి, బుక్స్ చదవాలి, అవును లైబ్రరీస్ కి వెళ్ళాలి, లేకపోతే కంటెంట్ ఎతకాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గ్యాదర్ చేయాలి. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా అప్డేట్ అయింది కదా. ఈ అప్డేట్ అయిన టెక్నాలజీని మనం కూడా యూజ్ చేసి మన యొక్క స్పీచ్ కి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ ఇవన్నిటిని యూజ్ చేసి మన కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఓకే అది సార్. వచ్చేసి చాట్ జీపీటీ ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మామూలుగా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఇలా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మెసేజ్ అంటే ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్ మనం ఎవరికైతే వేరే వాళ్ళకి ఎలాగైతే టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేస్తామో అలాగే దీనికి కూడా ఒక మెసేజ్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా గోల్ సెట్టింగ్ మీద కంటెంట్ అనేది కావాలనుకుంటున్నాను, ఇలా కంటెంట్ అబౌట్ గోల్ సెట్టింగ్ అని పెట్టుకోవచ్చు మనం. మనం ఎప్పుడైతే ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తామో ఒక గోల్ సెట్టింగ్ లో ఒక స్పీకర్ మాక్సిమం ఏదైతే టాపిక్స్ కవర్ చేస్తారో అవన్నీ మాక్సిమం ఇందులో చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వై గోల్ సెట్టింగ్ మ్యాటర్స్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ గోల్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్. అంటే మనకి ఏ కంటెంట్ కావాలన్నా సరే మనం యూజింగ్ చాట్ జీపీటీ మనం తీసుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి వెబ్సైట్ చాట్ జీపీటీ ఒకటే ఉందా అంటే చాట్ జీపీటీ ఒకటే కాదు, అలాగే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన జెమినీ కూడా అవైలబుల్ గా ఉంది. మనకు కావాలంటే జెమినీ ద్వారా కూడా మన కంటెంట్ రెడీ చేసుకోవచ్చు. అంటే చాట్ జీపీటీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇందులో చూడండి మనం కంటెంట్ అబౌట్ గోల్ సెట్టింగ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాం దానికి, అది గోల్ సెట్టింగ్ సంబంధించిన కంటెంట్. వై గోల్ సెట్టింగ్ మ్యాటర్స్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్, అలాగే స్టెప్స్ టు సక్సెస్ఫుల్ గోల్ సెట్టింగ్, టిప్స్, అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ మనకి ఏదైతే కంటెంట్ ఉపయోగపడుతుందో అదంతా దీని ద్వారా ఇస్తుంది అనమాట. మనం దీని ద్వారా ఇచ్చిన కంటెంట్ ని నోట్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే జెమినీ కూడా ఒక చాట్ జీపీటీ టైపే, ఇదేంటంటే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం దీంట్లో కూడా ఏదైనా కావాలంటే కంటెంట్ అడగచ్చు అనమాట. కంటెంట్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అని టైప్ చేస్తున్నాను. ఇది కూడా మనకి ఏదైతే కంటెంట్ కావాలో మాక్సిమం ఆ కంటెంట్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్, వై టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. లేదు మనకి ఇంగ్లీష్ లో వద్దు అంటే మనకు కావాలంటే తెలుగులో కావాలంటే తెలుగులో కూడా అడగచ్చు. కంటెంట్ అబౌట్ టైం మేనేజ్మెంట్ తెలుగు అని చెప్పి ఇస్తే అలా కూడా ఇస్తుంది. ఇక మన అంటే తెలుగులో కావాలంటే తెలుగులో, అంటే చాట్ జీపీటీ అనేది ఏ లాంగ్వేజ్ అయినా మనకు వర్క్ అవుతుంది. మనం కావాలంటే తెలుగులో కూడా చూసుకోవచ్చు కంటెంట్ అనేది. నెక్స్ట్ మనకి ఈ చాట్ జీపీటీ జెమిని ఈ రెండే కాకుండా మన వాట్సాప్ లో మెటా ఏఐ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కావాలంటే మనం వాట్సాప్ ద్వారా వెళ్ళి మెటా ఏఐకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినా కూడా మనకు కావాల్సింది మనకి అనాలిసిస్ చేసి అది ఇస్తుంది అనమాట. అలాగే ఇది నాట్ ఓన్లీ మనకి మ్యాథ్స్ ఒకటే కాదు, ఏదైనా ఫొటోస్ కావాలనుకుంటే ఫొటోస్ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసుకుని మనం దీంట్లో తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఏదైనా బ్యూటిఫుల్ లొకేషన్ ఇమేజ్ కావాలనుకున్నాం అనుకోండి. ఇదిగో ఇలా ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. అంటే మనం అంటే ప్రాంప్ట్ అనేది కరెక్ట్ చేస్తే
ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ గ్రీనరీ కావాలనుకుంటే ఇలా మనకి నచ్చింది ఏదైనా సరే దీని ద్వారా జనరేట్ చేసుకోవచ్చు ఏఐ ద్వారా. ఇదిగో. అంటే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ ప్రకారం అనాలిసిస్ చేసి మనం చాట్ జీపీటీ ద్వారా కానీ ఆర్ జెమినీ ద్వారా కానీ దేని నుంచి అయినా సరే మనం కంటెంట్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. కంటెంట్ కానీ ఫొటోస్ కానీ ఇప్పుడు మొత్తం అంతా ఏఐ జనరేటెడ్ కాదు, కొత్త కొత్త ఫొటోస్ మనం ఒకవేళ ఓన్ గా జనరేట్ చేసుకోవాలనుకుంటే మనకి అన్ని గూగుల్లో దొరకకపోవచ్చు. అలా దొరకలేనిటిని చాట్ జీపీటీ ద్వారా మనం అంటే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం వాటిని రెడీ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇవి కూడా డౌన్లోడ్ అంటే షేర్ లోకి వెళ్ళి చేయడమేనా సార్? లేదండి, మామూలు రైట్ బటన్ అంటే మామూలు ల్యాప్టాప్ లో అయితే రైట్ బటన్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని చెప్తే వస్తుందండి. లేదు ఓకే మీ మామూలు మొబైల్లో చేస్తే మొబైల్లో కూడా లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఓకే మీకు ఇవి చెప్పండి మేడం. అంతే, అదే డౌన్లోడ్ ఎలా ఉమ్. వస్తుంది అని అడుగుతున్నాను సార్. ఆ తర్వాత ఇందాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పాను కదండి, అది కావాలంటే మనం ఇందాక నేను చెప్పినంత కూడా ల్యాప్టాప్ లో ఎలా చేయాలని చెప్పాను. మొబైల్లో కావాలంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో మనకి అప్లికేషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365 ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ద్వారా చేస్తే ఇందాక నేను ఏవైతే ఆప్షన్స్ చూపించానో ఆ ఆప్షన్స్ అన్ని కూడా మీకు అందులో అవైలబుల్ గా ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ 365 మేడం. 365. ఓకే యాక్చువల్ అప్లికేషన్. నేను ఏదైతే ఆప్షన్స్ చూపించినా అన్ని అందులో ఉంటాయి మీకు. సార్ ఇందాక మీరు చెప్పింది అంతా అర్థమైంది, కానీ అది క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అవే మూవ్ అవుతాయా? మీరు పక్క సైడ్ వచ్చినవన్నీ మూవ్ అవుతున్నాయి కదా మధ్య మధ్యలో, అప్పుడు ఏ బటన్ నొక్కుతున్నారు మీరు? అదే మేడం, మనం స్పేస్ బార్ అనేది చూపిస్తాను మేడం అది కూడా స్పేస్ ఒకసారి బార్. మీకు. ఓకే ఇదిగో. మనం ఇప్పుడు ఇది మామూలు ప్రజెంట్ చేస్తే స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది మేడం. స్పేస్ బార్. స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ ఒకవేళ మీరు ఇన్ కేస్ మొబైల్లో చేస్తే జస్ట్ అంటే పక్కన స్లైడ్ చేస్తే చాలు మేడం, అది మూవ్ అవుతుంది దానికి. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది మళ్ళీ పీపీటీలో? ఎస్ మేడం. కనిపించదు. ఏది మేడం? మళ్ళీ కొత్తది మనకు కావాలి, అప్పుడు కొత్త మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలా? మనం ఫైల్లోకి వెళ్ళి మనం ఒకవేళ కొత్త పీపీటీ రెడీ చేయాలంటే న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం మేడం. న్యూ అంటే ఇంకో ఫైల్ న్యూ వేసుకో. అని మళ్ళీ బ్లాంక్ ప్రెజెంటేషన్. ఓకే. ఎస్ మేడం. అంటే ఇప్పుడు మన పీపీటీలు ఏవి లేదు మనం చేసినా ఆల్రెడీ చేసింది అన్ని ఓపెన్ కావాలంటే ఇక్కడ ఓపెన్ అనే PPT ఆప్షన్. మనం పీపీటీలో 2-3 చేసాం అనుకోండి, మీరు ఇందాక చూపించినప్పుడు ఆ కింద కనిపించాయి కదా, అలా కనిపిస్తాయా మన పీపీటీస్ అన్ని ఉన్నాయి అని మన ఎలా దాంట్లో? మేడం? ఇందాక చూపించే ఎస్ చూడండి మేడం, మీరు బ్లాంక్. ఎలా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది మేడం. మీరు ఇప్పటివరకు ఏవైతే చేశారో అవన్నీ మీకు ఇందులో కనిపిస్తాయి మేడం, సేవ్ ఓకే, చేసినవన్నీ. సేవ్ చేసినవన్నీ మన పీపీటీలు ఇన్ని ఉన్నాయి అన్నది కనిపిస్తాయి. ఎస్ మేడం, మనం ఏవైతే ప్రిపేర్ చేసామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే ఓకే అంతే సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? డౌట్స్ అయితే ఏమీ లేవు సార్ నాకు, కానీ మీరు చెప్పింది మాత్రం చాలా అంటే నేను కొద్దిగా చెప్తాను. సార్ వచ్చున్నారు. సార్ ప్రవీణ్ గారు, ఎస్ మ్యామ్ చెప్పండి. అదే సార్ది అయిపోయింది, సాయి గారిది చాలా బాగా చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో అందరూ కూడా వివేకవాణి జూమ్ సెషన్లో జాయిన్ అవ్వండి. సో రేపు మరో అద్భుతమైన Okay. టాపిక్తో మరొక అద్భుతమైన స్పీకర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము.
రెగ్యులర్ గా మన ఇంపాక్ట్ నినాదంతో ఈరోజు సెషన్ క్లోజ్